నాని హీరోగా కేజీఎఫ్ ఎం శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన హిట్ 3 చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లతో ముందుకు వెళ్తుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అన్ని ఏరియాల్లోనూ సేఫ్ జోన్లోకి ఎంటర్ అవ్వబోతుంది. ఇక ఈ మూవీ బడ్జెట్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, 3 రోజుల్లో సాధించే కలెక్షన్లు ఎంత అని వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ల ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 60 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించారు. ఇక ఈ మూవీకి 48.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 50 కోట్ల రూపాయల షేర్, 100 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఈ మూవీకి తొలి రోజు ఇండియాలో 21 కోట్ల నెట్, రెండవ రోజు 10.5 కోట్ల నెట్ను సాధించింది. ఇక 2 రోజులకు గాను ఈ చిత్రం ఇండియాలో 31 కోట్ల నెట్ వసూలను రాబట్టింది. ఈ మూవీ ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే అక్కడ $1.5 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 13 కోట్లను సాధించింది. ఇక ఈ మూవీ 2 రోజులకు గాను అక్కడ 16 కోట్ల కలెక్షన్స్ను రాబట్టింది. ఈ మూవీ మూడవ రోజు తెలుగు వెర్షన్కు గాను 52.85% ఆక్యుపెన్సీ, తమిళంలో 38.56% ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంది. ఇక మూడవ రోజు ఇండియా వైడ్గా 10.25 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. 2 రోజుల్లో ఈ చిత్రం 65 కోట్ల గ్రాస్ను రాబట్టగా మూడవ రోజు కలెక్షన్లతో 75 కోట్ల గ్రాస్ను దాటనుంది. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 30 కోట్ల గ్రాస్ వసూలను రాబట్టాలి. మరి ఆదివారం వీకెండ్ కావడంతో ఈ చిత్రం 100 కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టబోతుందో లేదో చూద్దాం.